ఇతర హక్కులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఒక కూలంకషమైన చట్టం ఉంటే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకటి, పంట రుణాలకు సంబంధించి రైతుకు పంట రుణాలని హక్కుగా ఇవ్వాలి అనేది. రెండు, రైతులు తమ పండించిన పంటని నిల్వ చేసుకోవడానికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం కావచ్చు, తమ పండించిన పంటని నియరెస్ట్ మార్కెట్కి, దగ్గరలో ఉన్న మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకోవటం కావాల్సిన రవాణా సౌకర్యాలు కావచ్చు, పంటల బీమాకు సంబంధించి కావచ్చు, రైతుకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ ఒక చారిటీ లాగా కాకుండా రైతుకి ఒక హక్కులాగా ఇచ్చే ప్రయత్నం జరగాలనే వాదన ఎప్పటి నుంచో నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను పేర్కొన్న అన్ని రకాల హక్కులను కలుపుకొని, భూమి హక్కుతో మొదలుకొని పంటల బీమా, మార్కెట్లో మద్దతు ధర దాకా ఈ అన్ని రకాల హక్కులను కలుపుకొని ఫార్మర్స్ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ పేరుతోటి రైతుల హక్కులు ఎంటైటిల్మెంట్ తోటి ఒక చట్టం రూపొందించాలనే డిమాండ్ చాలా కాలంగా వస్తుంది. అలాంటి చట్టం కనుక వస్తే ఇప్పుడు నేను పేర్కొన్న అన్ని రకాల అంశాలపైన కూడా రైతులకి పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ అన్ని అంశాలను కూడా రైతులు హక్కుగా అడిగే అవకాశం ఏర్పడుతుంది.